ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విజయ్ని సీఎం కానివ్వకుండా అడ్డుకుంటుంది ఎవరు, ఎందుకని? ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అర్థమవుతుంది. ఇక విషయానికి వచ్చేసరికి టీవీకే విజయ్ పాపం ఆయనకి ఈ సీఎం పదవి అనేది అందని ద్రాక్ష పండులాగానే మిగిలిపోతూ ఉంది. గత 2 రోజులుగా నిన్న గవర్నర్ గారితో అపాయింట్మెంటు, ఆ తర్వాత వాయిదా, ఈరోజు గవర్నర్ గారితో అపాయింట్మెంటు, మరలా ప్రమాణ స్వీకారం వాయిదా. ఇంతకీ ఏంటి అంటే మరి అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు, ఈయన వెళుతున్నారు, ఆ తర్వాత నాకు 118 మందికి సరిపడా లిస్ట్ నాకు సమర్పించాల్సిందే అని చెప్పేసి గవర్నర్ గారు చెప్పడం, ఈయనేమో నా దగ్గర 112 మంది మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ఈయన ప్రతిపాదించడం, ఆ తదుపరి మరలా అది వాయిదా పడడం. సరే, ఇది ఇలా ఉంటే ఇవాళ ఉదయం నుంచి గంట గంటకి ఒక్కొక్క వార్త. తొలుత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనేమంటారు, ప్రభుత్వ ఏర్పాటుకి మేమేమి అడ్డం చెప్పాం అని చెప్పేసి ఆయన అంటారు. ఇది ఎలా ఉంటే మరలా ఇంకొక వార్త ఏంటి, డిఎంకే అన్నా డిఎంకే కలిపి ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అని చెప్పేసి మరొక వార్త. అసలు ఏది వాస్తవం ఇందులో? మరి క్షణక్షణానికి ఒక్కొక్క వార్త వస్తున్న క్రమంలో నిన్న చూస్తేనేమో సిపిఐ సిపిఎం వాళ్ళ ఇద్దరి తరపు నుంచి 4 సీట్లు ఉన్నాయి. ఆ 4 సీట్లు మేము మద్దతు తెలుపుతామని నిన్న, ఆ సాయంత్రంకి వచ్చేసరికి మేము తెలపట్లేదండి. అసలు ఎందుకు ఇంత గందరగోళ వాతావరణం నెలకొంది అంటే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. డిఎంకే అలాగే అన్నా డిఎంకే కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు ఈ రెండు కూడా. సో ఊహించిన విధంగా వీరిద్దరినీ కాదని చెప్పేసి 3వ ప్రత్యామ్నాయం కోసం ప్రజలందరూ కూడా మెజారిటీ స్థానాలు ఆయన గెలిపించారు విజయ్ని. సో ఈ నేపథ్యంలో వీళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు డిఎంకే తీసుకుంటే ఇందులో 2 భాగాలుగా విడిపోతున్నారు. పళనిస్వామి వర్గం అలాగే షణ్ముఖ వర్గం. షణ్ముఖం తరఫున ఒక 35 మంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళిపోయి విజయ్కి మద్దతు తెలుపుతాము, ఆయన వైపు ఉంటాము, ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పేసి ఒక వ్యాఖ్య. కానీ లేదు మళ్ళీ పళనిస్వామి అందరిని కూర్చోబెట్టి మాట్లాడేశారు, సో మేమేం సపోర్ట్ చేయట్లేదు అనేది ఒకటి. ఇక్కడ డిఎంకే వాళ్ళలోనేమో కొంతమంది మేము చీలిపోతామని చెప్పేసి అదొక వార్త. ఇందులో ఏది వాస్తవం? ఇక్కడ మొత్తం గమనిస్తూ ఉంటే అసలు గేమ్ అంతా ఎక్కడ నడుస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా మరొక ఎపిసోడ్. అదేంటి అంటే గవర్నర్ గారి అపాయింట్మెంట్ పళనిస్వామి తీసుకున్నారు. ఎందుచేత? ఏదైనా అపాయింట్మెంట్ తీసుకుంటే తీసుకోవాల్సింది ఎవరు? విజయ్కి ఏమో ఆల్రెడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆయనేమో నాకు మ్యాజిక్ ఫిగర్ చూపించండి అని చెప్పేసి ఆయన అడుగుతుంది. మరి పళనిస్వామి ఎందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు? ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు, వెళ్ళారు. సో ఇప్పుడు ఆయన బయటకు వస్తే కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు. ప్రస్తుతం 4:30 సమయం అయింది కాబట్టి మనం ఇప్పుడే దాని గురించి చెప్పలేము. కానీ ఇక్కడ ఒక గేమ్ అయితే మాత్రం నడుస్తుంది. ఏమిటి అంటే ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే కలిసి ఒకవేళ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని అనుకుంటే సరే, భవిష్యత్తు సంగతి తర్వాత పుట్టగతులు ఉంటావా ఏంటా అది తర్వాత విషయం. కానీ వీళ్ళు ఇప్పుడు ఇంత బలంగా ఈ రకమైన ప్రతిపాదన కూడా ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే వీళ్ళ ఉనికికి ప్రమాదం. కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు విజయ్ గనక ఆ సింహాసనంలో కూర్చుంటే ఖచ్చితంగా 100 అయినా 106 అయినా ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెప్పేసి పట్టుదలతో ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఇప్పుడు ఆయన గెలిచిన స్థానాన్ని కూడా డబ్బు లేని రాజకీయం చేశారు. సో ఇప్పుడు ఆ తరహాలో డబ్బు లేని రాజకీయం చేసినప్పుడు ఆయా నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏదో అవినీతి చేసి అక్రమాలు చేసి సంపాదించేసుకుందాం అనే పరిస్థితి ఉండదు. సో ఇక ప్రభుత్వం అంటే వీళ్ళ పార్టీ ఇచ్చిన హామీలను, ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి అనేది లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. ఒకటి క్లీన్ చిట్తో ఉన్న విజయ్ ఇప్పుడు గనక ఆ హామీలు ఒకవేళ 10 హామీలు ఇచ్చినప్పుడు ఆ 10 హామీల్లో కనీసం 6 హామీలు నెరవేర్చి మిగతా 4 హామీలు నేను ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా సర్దుబాటు కాలేదు కాబట్టి నెరవేర్చుకోలేకపోయానని కనుక ప్రజలకు చెబితే ప్రజలు కన్విన్స్ అయితే మరలా ఆయనకి అధికారం కట్టబెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలా ఒక 3 టర్మ్స్ పాటు కనుక అధికారంలో ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఇటు డిఎంకే అటు అన్నా డిఎంకేకి సంబంధించిన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులే చర్చించుకుంటున్నారట. ఒకవేళ ఆ పరిస్థితి తలెత్తితే ఇక మనకు పుట్టగతులు ఉండవు రాజకీయంగా. ఇక ఆయన ఒక 10-15 ఏళ్ల పాటు పరిపాలించేశాడు అంటే అప్పటికిక ఈ డిఎంకే అన్నా డిఎంకే ఎడిపోతాయో తెలియదు. సో అందుగురించే ఇప్పుడు విజయ్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం రానికుండా చేయాలి. ఇది ఇలా ఉంటే మరి అన్నా డిఎంకేకి అంటే అలయన్స్లో ఉన్నటువంటి
బీజేపీ. ఉన్నది ఒక్క స్థానమే అయినా వాళ్ళ పవర్ సంగతి తెలియందేముంది. సో ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, మనతోనే ఆ ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఒకవేళ స్థాపించగలిగితే ఏమవుతుంది, ఎప్పటి నుంచో వాళ్ళకు ఒక కళ తమిళనాడు అనే రాష్ట్రం. అటువంటి తమిళనాడులో వీళ్ళకి బలం లేకపోయినా ఈయన మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో మా ఖాతాలోనే తమిళనాడు కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ మొన్నటిదాకా కేరళలో లెఫ్ట్ పార్టీ అధికారంలో అది పోయింది. సరే వీళ్ళ చేతికి రాకపోయినా లెఫ్ట్ చేతిలోంచి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇటు వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది. సో తమిళనాడులో కూడా ఎన్డీఏ అని చెప్పేసి తీసుకురావాలి అనేది కూడా పట్టుదల అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక అద్భుత అవకాశంగా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. సో విజయ్ ఏ రకంగా విజయాన్ని సాధించాడో, కానీ ఆ విజయం ఆయనకి ముఖ్యమంత్రి పదవి దాకా తీసుకెళ్ళలేకపోతాం. అలా నోరేరుస్తూనే అక్కడక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ పక్కన గవర్నర్ గారు చూస్తే చాలా స్ట్రిక్ట్గా నాకు మ్యాజిక్ ఫిగర్ చూపించండి అని చెప్పేసి అంటున్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఏం జరగబోతుంది. మరొక కొత్త వాదన కూడా ఉంది. ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొచ్చేసేసి ఆ తదుపరి మరలా ఒకవేళ ఎన్నికలు జరిపితే అప్పుడు టీవీకే విజయ్కి బ్రహ్మాండంగా మెజారిటీ స్థానాలు కట్టబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ట్విట్టర్లో కూడా విపరీతమైన వైరల్ అవుతూ ఉంది. సో ఇటువంటి డిఫరెంట్ పర్సెప్షన్స్ తీసుకొచ్చి ముందుగా తమిళనాడు రాష్ట్ర ప్రజలను ఏం చేయాలి గందరగోళంలోకి సృష్టిస్తూ ఉన్నారు అనేక రకాలుగా. ఒకటి కాదు రెండు. అరే హుందాతనంగా ప్రభుత్వాన్ని స్థాపించనివ్వండి. ఉదయం ఒక వీడియో చేశాను నేను. ఆ హుందాకరమైన రాజకీయం లేకుండా పోయిందే. ఇక ఎంతగాడికి ఎదుటివాడి కాళ్ళు పట్టుకొని కింద గుంజుదాం అనే తరహా రాజకీయం ఇక్కడ నడుస్తూ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే నేనిస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర 5 స్థానాలు పట్టుకొని పోరాడుతూ ఉంటారు వాళ్ళు. సో దానివల్ల అటు ఉపయోగం లేదు, అటు వద్దని అనలేడు, ఇటు కావాలని రండి అని చెప్పి చెప్పలేని పరిస్థితి విజయ్ది. అఫ్కోర్స్ విజయ్ ప్రభుత్వ పరంగా అధికారంలోకి అంటే ఒకవేళ ప్రమాణ స్వీకారం అయిపోతే ఏ విధంగా హామీలు నెరవేర్చాలి ఏంటి అని అనటానికి ఆయన దగ్గర ఇప్పుడు టికెట్లు పొంది గెలుపొందిన వాళ్ళల్లో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ప్రభుత్వాన్ని నడపడంలో దాహోదపడతారు వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి. కానీ ఇక్కడ రాజకీయపరమైన అంశాలు, ఈ రాజకీయాన్ని ఏ రకంగా చూడాలి వాళ్ళంటే అధికారులు కాబట్టి అధికారపరంగా ఏదైనా లోటుపాట్లు ఆర్థికంగా సర్దుబాట్లు అంటే చెప్పగలరు. కానీ రాజకీయ పరంగా అంటే ఈ వీళ్ళని మించిన హేమాహేమీలు ఎవరున్నారు ఇటు డిఎంకే అన్న డిఎంకేకి సంబంధించి. సో ఈ వ్యూహాలు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. మరి క్షణక్షణం అనేక రకాలుగా మార్పులు వస్తున్న తరుణంలో మరి ఆయనైతే మాత్రం ప్రమాణ స్వీకారం చేయనీయకుండా అయితే సక్సెస్ఫుల్గా అన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయి. ఒక పార్టీ కాదు, 2 పార్టీలు కాదు. ఫస్ట్ ఎప్పుడైతే రిజల్ట్ ఆ రకంగా రాగానే మేమిస్తాం అన్న వాళ్ళు వీళ్ళు కూడా ఇక చిన్న పార్టీలు 1-2 స్థానాలు ఉన్న వాళ్ళు కూడా ఇక రాజకీయం నేర్చేసుకున్నట్లుగా లేదు నేను ఇప్పుడు మద్దతు తెలపను అని చెప్పేసి అంటున్నారంటే ఆ డిమాండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ కండిషన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో ఏంటో కానీ నేను అదే ఉదయం కూడా చెప్పాను కదా, విజయే ఒక అడుగు ముందుకు వేయకుండా అలాగే సైలెంట్గా ఉంటే అన్నీ చక్కబడేయేమో బహుశా. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు ముందుకు రావడం ఆ తర్వాత ఆయన ఓకే అనటం ఈలోపు ఆ 1 ఉండేవాళ్ళు 2 ఉండేవాళ్ళు వీళ్ళందరూ మేము వస్తాం అని చెప్పేసి చివరికి అందరూ రాకుండా ఎటోళ్ళటి హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. సో దీని వెనకాల విపరీతమైన స్కెచ్ అయితే వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయనీయకూడదు, ముఖ్యమంత్రి కానివ్వకూడదు. ఒకవేళ అయ్యాడు అంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ శంకరగిరి మాన్యాలే అనే భావనలో ఉన్నారు కాబట్టే విజయ్కి అవకాశం రానియకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిలో ఆ పార్టీ ఈ పార్టీలకు అతీతంగా దాదాపుగా అందరూ కూడా ఒకే ధోరణితో ఉన్నారు. సో అందుగురించే విజయం సాధించినా కానీ ఆమడు దూరంలో అధికారానికి ఉండిపోయేసరికి సరే పరిపాలన సంగతి ప్రక్కన పెట్టండి, కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయనీయట్లా ఆయన్ని. అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ తలనొప్పులన్నిటినీ మరి తట్టుకొని మరి ఏ రకంగా వ్యూహాలు పన్ని చివరికి ఎవరిని కన్విన్స్ చేసి ఏం తీసుకొస్తారో తెలియదు. కానీ ఇప్పటికైతే మాత్రం ఆయన్ని ఇప్పట్లో ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితి కనిపించట్లా. గవర్నర్ గారేమో ఖచ్చితంగా నువ్వు మ్యాజిక్ ఫిగర్ తీసుకొని రా, నెంబరు పేర్లు మొత్తం తీసుకొని వస్తేనే అప్పుడు మీకు ప్రభుత్వాన్ని స్థాపిస్తానికి అవకాశం ఇస్తానని చెప్పేసి అంటున్నారు. మరో ప్రక్కన వీళ్ళు చూస్తేనేమో ఎక్కడికక్కడ మొండి పట్టుపట్టి ఎవరు ఏం చేయనీయకుండా ఉంచారు. మరి చూద్దాం, ఒకవేళ డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలి అని గనక అనుకుంటే వీళ్ళకున్న 59 స్థానాలు ఈయనకున్న 47 స్థానాలు ఇవి మొత్తం కలిపితే ఎన్ని అవుతాయండి? 106 స్థానాలు.
ఇంకా ఆయనకంటే ఆయనకి ఇంకా 108లో 2 ఒకే ఆయనే ఉన్నారు కాబట్టి సార్ 107 కింద కలిసి వీళ్ళకి 106. సో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ ప్రభుత్వాన్ని స్థాపించాలి అన్నా ఇక మీరు ఈ కూటమిలో ఉన్నటువంటి ఇటు కూటమి అటు కూటమి మొత్తాన్ని కలపాలి. వీళ్ళందరిని కలిపి బ్యాలెన్స్ కోల్పోకుండా చూసుకుంటూ రావాలి అంటే అది అనితర సాధ్యం, అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి తీసుకురాస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించగలుగుతారు? ఇక లేదా అంటే మళ్ళీ టీవీలో నుంచి మళ్ళీ ఒక 20 మందిని లాక్కోవాలి. ఇక అప్పుడు ఉంటుందండి. ఒకవేళ ఇదే గనక జరిగితే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకతతో పాటు ఇక భవిష్యత్తులో కనుమూరు చూపులో వీళ్ళ పార్టీలు కనపడవు. డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ రాసి పెట్టుకుని ఇట్లాంటి కుచితమైన రాజకీయాలు చేస్తే, అలా కాకుండా కొంచెం హుందాకరమైన రాజకీయాలు చేసి అఫ్కోర్స్ వీళ్ళలోనే ఎవరైనా 10 మంది అయినా సరే బయటకు వచ్చేసి ఇటు మద్దతు తెలిపితే అది ఓకే, వెల్ అండ్ గుడ్. అలా కాకుండా ఇటువంటి నీచ రాజకీయాలు చేశారంటే మాత్రం ఇక చరిత్రలో ఓ చెత్త రాజకీయం చేసిన వాళ్ళలాగా మిగిలిపోతారని చెప్పేసి అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.